నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మౌనిక ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణలో క్రీడలను ప్రోత్సహించే పరిస్థితి లేదు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్య భద్రాద్రి రామయ్య ఆస్తులు మాన్యాల రక్షణకు చర్యలు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టీకరణ శ్రీవారి ఆలయంలో ఆందోళనకు గురిచేస్తున్న వరుస ఘటనలు టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి వ్యాఖ్య లోటస్ పాండ్ చెరువులో భారీగా చేపల మృతి వాకర్ల ఆందోళన రంగంలోకి దిగిన పీసీబీ ఫిషరీస్ అధికారులు ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో ఎక్కడ క్రీడలను ప్రోత్సహించే పరిస్థితి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు ఖేలో భారత్ జీతో భాగ్యనగర్ హైదరాబాద్ పార్లమెంట్ స్పోర్ట్స్ ఫెస్టివల్ను బీజేపీ జాతీయ నేత హన్స్రాజ్ గంగారాంతో కలిసి చాదర్ఘాట్ విక్టోరియా గ్రౌండ్స్లో ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో క్రీడలకు మైదానాలు లేవని ఒకవేళ ఉన్నా వాటిని అధికార పార్టీ వారే కబ్జాలు చేసుకుంటున్నారని అధికారిక భవనాలు షాపింగ్ కాంప్లెక్స్లు కట్టుకుంటున్నారని ఆరోపించారు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం క్రీడలకు 3,000 కోట్ల బడ్జెట్ కేటాయించిందని కానీ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని అన్నారు దేశవ్యాప్తంగా ఆదరుతుంది తెలంగాణలో ఏం జరుగుతుందో తెలంగాణలో పీఓ తెలంగాణ పిలావో తెలంగాణ ఈ క్రీడలు తెలంగాణ వస్తున్నాయి లిక్కర్ తెలంగాణ లీగర్ తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న క్రీడలు ఇక్కడ దేశవ్యాప్తంగా ఒక వాతావరణంలో తెలంగాణ రాష్ట్రంలో మాత్రం దీనికి వ్యతిరేకంగా కనీసం ఇక్కడ క్రీడల గ్రౌండ్లో స్కూల్ క్రికెట్ గ్రౌండ్ ప్లే గ్రౌండ్ ఉన్నది ఉన్న గ్రౌండ్ ఉంటే గ్రౌండ్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కబ్జా చేసుకుంటారు ఆ గ్రౌండ్లలో మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కడతారు ఎవడో అధికారిక భవనాలు కడతారు ఇక్కడ ఎక్కడ కూడా క్రీడాకారులను పోర్ట్ చేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం లేదు కనీసం ఒక్క పైసా బడ్జెట్ కేటాయించే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రోజు కూడా ఏ క్రీడ గురించి మాట్లాడు ఆయన క్రీడంతా రాత్రి బాటిల్ పెట్టుకోవడం 2 పెగ్గులు తప్పడం తెలంగాణ ప్రజలను మోసం చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడం తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఈ మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ ఎక్కడ క్రీడలను ప్రోత్సహించిన దాఖలాలు తెలంగాణ రాష్ట్రంలో లేవు మరి దేశము ఆ విధంగా పోతుంటే తెలంగాణ రాష్ట్రం ఈ విధంగా పోతున్న విషయాన్ని మనందరం గుర్తించాల్సిన అవసరం ఉంది మరి మోడీ గారి నాయకత్వంలో దేశంలోని ఎంపీలందరూ కూడా క్రీడాకారులను ప్రోత్సహించాలి క్రీడాకారులను ప్రోత్సహించి క్రీడలను ముందు తీసుకునే ప్రయత్నం చేయాలని చెప్పి వారి మోడీ గారికి ఆలోచనతో అందరూ కష్టపడి పనిచేస్తారు దీనిలో క్రీడల్లో పాల్గొన్నటువంటి క్రీడాకారులందరూ కూడా భద్రాద్రి జిల్లా పురుషోత్తపట్నంలో భద్రాచలం సీతారామచంద్ర స్వాముల వారి ఆస్తులు మాన్యాల రక్షణకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని ఆయన దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో పండితులు వేదాశీర్వచనం చేశారు పూజారులు ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అంతకుముందు రాములవారి క్షేత్రానికి వచ్చిన మంత్రికి వేద పండితులు ఆలయ అధికారులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ భద్రాద్రి ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు రాములవారి భూములను ఆక్రమణల నుంచి కాపాడాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు ఇప్పటికే అక్కడ అక్రమ కట్టడాలను కూల్చివేశామని వెల్లడించారు ఆయన వెంట ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు
గౌరవనీయులు భక్త రామదాస్ గారు నిర్మాణం చేసినటువంటి దేవాలయాన్ని ఇప్పటికే 400 సంవత్సరాల పైన సంవత్సరం ఆనవాయితీగా ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించే కార్యక్రమం సజావుగా జరుగుతూ ఉంది. రేపు రాబో రోజులలో ఈ గుడి నిర్మాణం కొరకు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మొన్న శ్రీరామనవమి సందర్భంగా మరి ఈవో గారు ఇక్కడ ఆచార్యులు అందరూ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చిన సందర్భంగా వారు కనీసం ఒక గంట దీని విషయం ప్రాచుర్యత గురించి ఇక్కడ విషయాలను కూడా వారితో మాట్లాడడం జరిగింది. ఆచార్యుల వారితో మరి అన్ని విషయాలు కూడా ఉల్లంఘించంగా తెలుసుకోవడం జరిగింది. దీనికి ఎక్కువ నిధులు మనము వెచ్చించి ఇక్కడ మాడ వీధులు కానీ ఇక్కడ ఎక్కడైతే మనకు మా దేవాలయం బాగా విశాలంగా రావాలి, అదేవిధంగా శ్రీరామనవమి రోజున కళ్యాణం జరిగే క్రమంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకూడదు, ఇవన్నీ కూడా వారు చర్చించడం జరిగింది. వారి మనసులో ముఖ్యమంత్రి గారి మనసులో ఉంది. తప్పకుండా ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి కంకణబద్ధంగా ఉన్నారు అని చెప్పి మేము అందరి ద్వారా తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్రంలో మన ఈ యొక్క భద్రాచలము సీతారాముల వారి యొక్క మరి భూముల యొక్క విషయంలో గతంలోనే ఇక్కడ మంత్రి గారితో మాట్లాడడం జరిగింది. ఈవోగా అక్కడ కమిషనర్ గారితో మాట్లాడినాము, సెక్రటరీ గారితో మాట్లాడినాము, పర్సనల్గా మా ఎండోమెంట్ కమిషనర్ గారు కూడా. ఈ మధ్య కాలంలో తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగుతున్న వరుస సంఘటనలు భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయని బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుమలలో గంజాయి పట్టుబడడం, మద్యం దొరకడం తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా ఉన్నాయని అన్నారు. డ్రోన్ ఎగురవేయడం, వాటి ద్వారా ఆనంద నిలయం విజువల్స్ చిత్రీకరించి సోషల్ మీడియా మాధ్యమాల్లో ఉంచడం, మరోవైపు నేరుగా సెల్ ఫోన్ను ఆలయం లోపలికి తీసుకువెళ్లి ఆనంద నిలయంలో పాటు బంగారు గోపురాన్ని చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టారని విచారం వ్యక్తం చేశారు. ఆనంద్ నిలయం వరకు సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు పూర్తి స్థాయిలో నిషేధమని, ఇలాంటి చోటుకి సెల్ ఫోన్ తీసుకెళ్లారంటే భద్రతా సిబ్బంది నిఘా వైఫల్యం అడుగడుగునా కనిపిస్తోందని ఆరోపించారు. మరోవైపు ట్రెక్కింగ్ పేరుతో బయట నుంచి అనుమానిత వ్యక్తులు కూడా తిరుమల శేషాచలం కొండలో సంచరిస్తున్నారని తెలిపారు. తాజాగా వైసీపీకి చెందిన వారు నిషేధిత ప్రాంతం అయినప్పటికీ తిరుమలకు పార్టీ సంబంధిత స్టిక్కర్లు తీసుకొని వచ్చి నివాస గృహాలకు అంటించారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్ర భద్రతా బలగాలను తిరుమల భద్రతకు ఉపయోగించుకోవాలని కోరారు. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే భావితరాలు మనల్ని క్షమించరని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారాలు. అయ్యా, ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల, కోట్లాది మంది భక్తులకు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి, కలియుగ వైకుంఠంగా విరజిల్లుతున్న క్షేత్రం తిరుమల క్షేత్రం. ఈ మధ్య జరుగుతున్నటువంటి వరుస సంఘటనలతో శ్రీవారి భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా తిరుమల భద్రత విషయంలో ఈ మధ్య కాలంలోనే శ్రీవారి ఆలయం పై నుండి ఆనందనిలయం పరిసర ప్రాంతాల్లో డ్రోన్లు చక్కెర కొట్టడం జరిగింది. అంతేకాకుండా తులసి వనం లాంటి తిరుమల క్షేత్రంలో గంజాయి పట్టుబడడం జరిగింది. ఈ 2-3 రోజుల్లో తిరుమల ఆలయం లోపల ఆనంద నిలయం పరిసర ప్రాంతాల్లో అజ్ఞాత భక్తులు దాన్ని కెమెరాలోనో ఫోన్లోనో చిత్రీకరించడం జరిగింది. పొరపాటున సంఘ విద్రోహాల శక్తుల్లో ఆ ఫోన్ గాని ఆ కెమెరా గాని ఉంటే ఏ విధంగా అక్కడ నష్టం జరిగి ఉండేదో మీరు ఒకసారి ఆలోచించవలసిందిగా మేము మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవి ఏ విధంగా వైష్ణవిదేవికి, అయోధ్యకి, వారణాసికి ఏ విధంగా కేంద్ర బలగాలతో అదనపు భద్రత అక్కడ కల్పిస్తున్నారో అదే విధమైనటువంటి భద్రతను తిరుమల క్షేత్రానికి కూడా కల్పించే దిశగా మీరు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరగాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. అందులో భాగంగా ఎందుకంటే కోట్లాది మంది శ్రీవారి భక్తులు మనోభావాలు కించపరిచే విధంగా గాయపడే విధంగా ఈ వరుస సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి మీరు వెంటనే దీంట్లో చొరవ చూపి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి దీనికి కేంద్ర బలగాలతో అదనపు భద్రత. హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ రోడ్ నెంబర్ 12లోని లోటస్ పాండ్ చెరువులో భారీగా చేపలు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. వేల సంఖ్యలో చనిపోయి నీళ్లలో తేలుతున్న చేపలను చూసి వాకర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పీసీబీ అధికారులు, ఫిషరీస్ అధికారులు సంఘటనకు దారితీసిన అంశాలపై ఆరా తీయడానికి రంగంలోకి దిగారు.
సీఎం కేసీఆర్ ప్రధాన సలహాదారు సోమేష్ కుమార్ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయన ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారునిగా నియమిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే. సీఎస్గా పదవి నుంచి తప్పుకున్నాక ఆయన తెలంగాణకు వచ్చారు. సీఎం గత సంప్రదాయాల ప్రకారం చీఫ్ సెక్రటరీగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన వారిని మళ్లీ ప్రధాన సలహాదారునిగా నియమిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సమేతంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం నల్లవాగు హనుమాన్ దేవాలయంలో రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా హనుమాన్ మాలాధారణ స్వాములకు అన్నప్రసాదం భిక్షా కార్యక్రమంలో పాల్గొని స్వాములకు ప్రతాప్ రెడ్డి దంపతులు స్వయంగా వడ్డించారు. కండ్లకోయలోని దుర్గాప్రసాద్ స్వామీజీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించిన హనుమాన్ డాలర్ ప్రతిమలను దీక్షలో పాల్గొన్న హనుమాన్ స్వామి స్వాములకు అందజేశారు. హన్మకొండ జిల్లా షాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామంలో హనుమాన్ శోభాయాత్ర నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, హనుమాన్ మాలాధార స్వాములు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రామదాస
బాపట్ల జిల్లా రేపల్ల నియోజకవర్గం నిజాంపట్నంలో ఈ నెల 16న వైఎస్ఆర్ మత్స్యకార భరోసా నగదు పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు, సభాస్థలి ప్రాంగణం, హెలిప్యాడ్, పార్కింగ్ స్థలాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. తాగుడికి బానిసైన ఒక యువకుడు ప్రతిరోజు తన తల్లి చెల్లిని వేధిస్తుండటంతో వారిద్దరూ కలిసి అతన్ని హతమార్చారు. ఈ దారుణ విచార ఘటన మహబూబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మహబూబాద్ మున్సిపల్ పరిధిలోని ఈదుల పూసపల్లికి చెందిన ఎండి ఉమర్ అనే వ్యక్తి తాగుడికి బానిసై ప్రతిరోజు కన్నతల్లి ఆశాను, చెల్లిని తిడుతూ ఉండేవాడు. అదే క్రమంలో వేధిస్తుండటంతో ఇదే అదనుగా చేసుకొని వారిద్దరూ కలిసి రోకల్ బండతో గట్టిగా కొట్టడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం ఎవరికి తెలుస్తుందోనని ఏమీ తెలియకుండా మృతుడి తల్లి మహబూబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేసింది. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లగా ఇంట్లోని సామాగ్రి మొత్తం చెల్లాచెదురుగా ఉండడంతో మృతుడు తల్లిని విచారించారు. ఉమర్ ప్రతిరోజు తాగి వచ్చి తమను వేధించేవాడని, అందువల్లే కోపం తట్టుకోలేక ఈ దారుణానికి ఒడిగట్టామని తప్పు ఒప్పుకుంది. దీంతో మృతుడి తల్లిని, చెల్లిని అదుపులోకి తీసుకున్నామని రూరల్ సిఐ రమేష్ తెలిపారు. ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అటు ఫిర్యాదుపై 302 కేసు కింద కేసు నమోదు చేయడం జరిగింది. దీనిలో భాగంగా విచారణ నిమిత్తం క్రైమ్ సీన్ విజిట్ చేసినప్పుడు ఇంట్లో చెల్లాచెదురుగా వస్తువులు పడి ఉండటం, రక్తం మరకలు ఉండటం జరిగింది. బంధువుల వాగ్మూలం ప్రకారం, అక్కడున్న సీన్లో ప్రొడక్షన్ ప్రకారం మాకు అన్ని కోణాలు ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ ఫిర్యాదు మహిళపై అనుమానం రావటం, ఆమెను తీసుకుని విచారించడం జరిగింది. ఆ విచారణలో భాగంగా ఆమె తను చేసిన నేరాన్ని ఈరోజు ఒప్పుకోవడం జరిగింది. ఇద్దరు పంచుల సమక్షంలో ఆమె ఒప్పుకోలు. ఉమర్ అనే అబ్బాయి గత 2-3 సంవత్సరాల నుంచి బాగా తాగుడుకు అలవాటై ఇంట్లో వచ్చి తల్లిని, చెల్లిని కొట్టడం, తిట్టడం, ఈ విధంగా బాధపెడతా ఉండేవాడు అని చెప్పి ఎప్పుడున్న ఇదే బాధపడటం, కొట్టడం వల్ల ఎలాగైనా ఇతని పీడ విరగడ చేసుకోవాలని చెప్పేసి ఆ రోజు అతను తాగి రావడం వల్ల అది అదునుగా భావించుకొని తన తల్లి రోకల మండతో తల మీద కొట్టడం వల్ల 2 దెబ్బలు కొట్టడం జరిగింది. దానివల్ల అతను చనిపోవడం జరిగింది. ఈ విషయాన్ని తమ మీద రాకుండా ఉండేందుకు ఆ అబ్బాయిని గేట్ ఎవరైతే తలగా బయలుదేరిన ఉమర్ అనే అతని గేట్ లోపల ఉంచి ఉమర్ అస్రీఫ్ అనే వ్యక్తికి ఫోన్ చేసి ఇట్లా ఎవరో కొట్టిపోయారని చెప్పి అతన్ని ద్వారా హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. ఇది అతను అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో అతని పెట్టే బాధ భరించలేక ఈ విధంగా కొట్టి చేయడం జరిగింది. దీనిలో సాక్ష్యాలను కూడా ఆమె మనకి నిజాన్ని దాయటం వల్ల 302/201 ఐపీసీ కింద కేసు నమోదు చేసి రిమాండ్ పంపించడం జరిగింది. ఆమె కూతురైన ఆమె కూడా ఎలాంటి నిజం చెప్పుకోవడం వల్ల కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్లో అర్ధరాత్రి సైకో వీరంగా సృష్టించాడు. గైనిక్ వార్డులోకి చొరబడి రాళ్లతో కిటికీలను ధ్వంసం చేశాడు. సైకో వీరంగంతో బెంబేలెత్తిపోయిన బాలింతలు, మహిళల అరుపులతో స్థానికులు, సెక్యూరిటీ సిబ్బంది అతన్ని పట్టుకొని దేహశుద్ధి చేసి పారిపోకుండా కట్టేశారు. చంటి పిల్లల్ని ఎత్తుకెళ్లేందుకే సైకో గైనిక్ వార్డులోకి చొరబడ్డాడని పలువురు మహిళలు అంటున్నారు. వర్షానికి వచ్చే మేఘాలేమో మేము అనుకున్నాం. యాక్చువల్ అలా సౌండ్స్ వస్తాయి కాబట్టి మేము అనుకున్నాం సార్. 4:05 అయిందండి. ఇలా మేము పిల్లలు లేచని చెప్పి బొజ్జు ఆల్పం మళ్ళీ జోకొట్టి మేము నైట్ లేచి చూసామండి. 5 గంటలకి లేచి చూస్తుంటే ఇక్కడ అర్థం సౌండ్, పెద్ద సౌండ్ వచ్చింది. పెద్ద సౌండ్ ఎందుకు వచ్చింది? ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీ కానీ పడిపోయారా, లేకపోతే మనకు ఏమైనా బాటిల్స్ గాజు బాటిల్స్ కాదు కదా అని మేము అనుకున్నాం. అందరం చెక్ చేసుకున్నాం. చెక్ చేసినప్పటికీ ఇక్కడ ఆఫ్ పాయింట్తో కనిపించేసాం మాకు కిటికీ దగ్గర. ఎప్పుడైతే గ్లాస్ పగిలిపోయిందో ఆ గ్లాస్ సౌండ్కి మాకు డౌట్ వచ్చి మేము అందరం లేచామండి. లేచి మా పిల్లలు మేము హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇక్కడ ఉంటే మాకు సెక్యూరిటీ లేదని చెప్పేసి మేము డోర్స్ తీసుకొని నర్సుల దగ్గరికి వెళ్ళడం అనేది జరిగింది సార్. ఇది జరిగింది. దీన్ని పెట్టి మేము ఇన్ఫార్మ్ చేసామండి పోలీసులు. కానీ వాళ్ళు ఎటువంటి మా మీద యాక్షన్ తీసుకోలేదు. మాకు ఏంటంటే ఆ సెక్యూరిటీ కూడా మాకు ఇవ్వలేదు. మాకు భయం వేసి మా పిల్లలు తీసుకుని మేమంటూ వాటి మాత్రం కొంచెం అలవాటు చేసుకోవడం అన్నది జరిగింది సార్.
ఇది సార్ జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణలో క్రీడలను ప్రోత్సహించే పరిస్థితి లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్య. భద్రాద్రి రామయ్య ఆస్తులు మాన్యాల రక్షణకు చర్యలు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టీకరణ. శ్రీవారి ఆలయంలో ఆందోళనకు గురిచేస్తున్న వరుస ఘటనలు. టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి వ్యాఖ్య. లోటస్ పాండ్ చెరువులో భారీగా చేపల మృతి. వాకర్ల ఆందోళన, రంగంలోకి దిగిన పీసీబీ ఫిషరీస్ అధికారులు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.